బాక్స్ అంతా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. చాలా బాగున్నాయి కదా, అక్కడ ఆయన వేస్తున్నారు, ఒకసారి అడుగుదాం. ఈ వర్క్ నేమ్ ఏంటంటే ఇది మొత్తం హ్యాండ్ మేడ్. Jewelry boxes, handmade, and hanging items, elephant, all sizes. All handmade. Starting 1 each and 20 each tak. 1 each, let's say, suppose this is 1 each. And this is last, the bigger one. This is starting 1 each is 4 each, 5 each, 7 each, and 10 each, 12 each, 15 each. Last is 24 each. Okay. All handmade. Handmade. Everything handmade. Yeah. Another one item is by hand work. This is by spice boxes. ये कस्टमर में ऑर्डर देते हैं तो वो कस्टमर ये ऑर्डर पे करते हैं ज़्यादा. Spice box. ఇది స్పైస్ బాక్స్ అంట. ఒకసారి చూసి. This is maybe this is nuts. This is tumbler. This is glasses. Jewelry boxes ఉంటాయి. Look at that. చూడండి ఎంత క్యూట్ ఉంది కదా, చిన్ని మంచం. రండి ఎంత లోపల ఏమున్నాయో చెక్ చేద్దాం. మంచం పడిపోయింది. వర్కేం అవ్వట్లేదు. లోపల ఇంకా ఏం దొరుకుతాయో ఒకసారి కనుక్కుందాం. ఓకేనా? చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత కనుక్కుంటాం? దీని ప్రైస్ 4500 అంట. మెటీరియల్ మ్యాంగోట్ మెటీరియల్ అంట. 4500 అంట. ఇది మొత్తం ये पूरा एक सेट है. మొత్తం ఒక సెట్ అంట. 3500 అంట. బాగుంది కదా. ఇందులో చిన్నది చూడు, అక్కడ వాచెస్ ఉన్నాయి. క్లాక్ అక్కడ నుంచి మొత్తం ఆ ఎండ్ వరకు మొత్తం ఈ వుడ్తో చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ లాస్ట్ వరకు మొత్తం అవే ఉన్నాయి. ఏదో గవ్వలతో ఏదో చేశారు సంథింగ్. ఒకసారి కనుక్కుందాం. మొత్తం ఇవి గోమతి చక్రాలండి. దీన్ని కల్పవృక్షము అంటారు. ఇది ఇంట్లో పెట్టడం చాలా మంచిది. ఆ నెగిటివ్ వేవ్స్ ఉండదు, మంచి జరుగుతుంది. ఇది ప్రైస్ ఇది 400. ఇక్కడ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందా? మేడం, ఇవి శంఖంతో చేసిన పువ్వులండి. మొత్తం షెల్స్, మొత్తం ఒరిజినల్ షెల్స్. షెల్స్. అవి కూడా
ఇది లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు. ఓకే, ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే మంచిది. మంచిది మేడం, నెగిటివ్ వైబ్స్ ఉండవు, మంచి జరుగుతుంది. లక్ష్మీ గవ్వలు ఉండదు సరే. చాలా బాగున్నాయి కదా, విలేజ్ లుక్ వస్తుంది. ఒక విలేజ్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఈ స్ట్రీట్కి ఒక హిస్టరీ ఉందండి, అదైతే నేను చెప్తాను. ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఆ ఇల్లు మాదే. యాక్చువల్గా ఆ ఇల్లు మాదే అనమాట. అండ్ ఎదురుగా ఉండేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అండ్ అది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, అది మా మామయ్య వాళ్ళ ఇల్లు. అలా ముందుకు వెళ్తే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడండి, మొత్తం టేక్తో చేశారు నాకు తెలిసి. ఇది మొత్తం వుడ్డే, ఎవ్రీథింగ్ పైన ఎవ్రీథింగ్ మొత్తం వుడ్డే. ఇవన్నీ మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్, గిన్నెలు, పాట్స్, ఎవ్రీథింగ్ కూడా క్లేతో తయారు చేశారు. అక్కడ ఫుడ్ కోర్ట్. ఇక్కడ బోటింగ్ ఉన్నట్టుంది, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం దాని ప్రైస్ ఏంటి అండ్ పర్సన్కి ఎంత ప్రైజింగ్ ఏంటి అనేది డీటెయిల్గా మనం కనుక్కొని వద్దాం. రండి వెళ్దాం. నాకు స్విమ్మింగ్ వచ్చు, సో ఏం ప్రాబ్లం లేదు. మీకు రాకుంటే కొంచెం లైఫ్ జాకెట్స్ అవి యూజ్ చేయండి, ఓకేనా? ప్రైస్ వచ్చేసరికి ఒక రౌండ్కి పర్ హెడ్ 30 రూపీస్ అంట. ఇది విలేజ్ మ్యూజియం అంట, ఒకసారి వెళ్ళి మనం చెక్ చేద్దాం. ఓకే, లోపల కొన్ని సంథింగ్ ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాం. ట్రైబల్ లైఫ్ స్టైల్ అంట, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో వెళ్ళి చూసొద్దాం. ఓకే, చాలా క్రౌడ్ ఉంది యాక్చువల్గా చూడడానికి.
చెక్ చేద్దాం ఓకేనా. చిన్న పిల్లల కుర్తాస్ ఐ థింక్ కలంకారీ అండి. ఈ క్లాత్ వచ్చేసి కలంకారీ. చిన్న చిన్న పిల్లలకి అది చూడండి, అది ఎంత క్యూట్ ఉంటుంది. पूरा पेंटिंग हैंडमेड है? जी मैडम हैंडमेड रहेगा, ये सब कैनवास पे रहेंगे। कैनवास पे एब्स्ट्रैक्ट में रहेगा, फ्लोरल में रहेंगे। फ्लोरल अंट फ्लावर टाइप में, ये इसमें ऐसे कलर स्कीम डिफरेंट डिफरेंट है। और नहीं तो ये तो ऐसे बैम्बू वर्क में रहेगा। చూడండి మొత్తం బ్యాంబూ అంట, लेयर वर्क रहता है, ये सब वर्क रहेगा। इसमें और भी डिजाइन आएंगे आपको, डिफरेंट डिफरेंट डिजाइन पड़ेगा, पूरा लेयर का काम रहेगा। नेचुरल है, लाइफ टाइम रहता है मैडम। ఈ పెయింటింగ్స్ అనేవి లైఫ్ టైం ఉంటాయంట. ఈ వర్క్ ఎవ్రీథింగ్ అనేది హ్యాండ్ మేడ్ అంట. అండ్ ఇది బ్యాంబూ లేయర్తో చేశారంట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నాకు బాగా ఆకలేస్తుందబ్బా, ఏదో తినాలి. కోకో చాట్ ఫైనలీ ఇదండి శిల్పారామం బ్లాగ్. ఇంకా మీకు ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ అనిపించినా, లేదు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనిపించినా ప్లీజ్ మీరు కామెంట్లో నాకు చెప్పండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎలాంటి మిస్టేక్ రాకుండా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్.